నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని శంకల్బాగ్లో ఉన్న తమ నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ నివాసంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాణసంచా కాల్చి సందడి చేశారు. దీపావళి వేడుకల నేపథ్యంలో వారి నివాసం సందడిగా మారింది. ప్రత్యేక దీపాల అలంకరణతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని దీపావళి వేడుకలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దీపావళి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడి నివాసంతో పాటు లండన్, ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కూడా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ దీపావళి వెలుగులు ప్రజల జీవితంలో వెలుగులు నింపాలని ఆయన కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనగా దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతోందని వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, కర్నూలులో పర్యటనకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి దీపావళి వేడుకలు మొదలయ్యాయని వివరించారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న జీఎస్టీ సంస్కరణ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆర్థిక ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల అంతిమంగా లాభపడేది ప్రజలే అని ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో 1,30,000 కోట్ల రూపాయల వ్యయంతో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ సెంటర్ ఏర్పాటు చేస్తోందని వివరించారు. దీంతో విశాఖపట్నం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయిందని తెలియజేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చిరునామాగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఇక కర్నూలు విషయానికొస్తే, కర్నూలు పారిశ్రామిక వార్డులో ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కన్ఫర్మేషన్ అయ్యిందని, రానున్న రోజుల్లో మరో 20 నుంచి 30,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. దివాళీ ఆఫ్టర్ మోడీ గారు వచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచే పండగ స్టార్ట్ అయింది. ఎందుకు చెప్తున్నా అంటే, జిఎస్టీ రిఫార్మ్స్ ఏ రకంగా తెచ్చారో ప్రజలందరికీ తెలిసింది. దాని నుంచి ఎంత లాభం అవుతుందనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫైనల్ బెనిఫిట్ ప్రజలకి. రేట్స్ తగ్గించిన తర్వాత బిజినెస్ పీపుల్కి వీళ్ళకంతా కొద్ది వరకు ఉన్న ఫైనల్ బెనిఫిట్ పాసింగ్ ఆన్ టు ద పబ్లిక్. ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు పర్చేజెస్ ఏవైతే జరుగుతున్నాయో ఆల్రెడీ దేర్ ఈస్ అ డిఫరెన్స్. అదే కాకుండా గూగుల్ సంస్థ $15 బిలియన్, మోర్ దెన్ 1,30,000 crores నాకు తెలుసు, మనకి వైజాగ్లో కన్ఫర్మ్ కావడం జరిగింది. మనకన్నా రాష్ట్రాలు ఎంతో అంటే లైక్ సే గుజరాత్ కానీ ఇట్లాంటివి ఉన్నా మన సహకారము, ఎస్పెషలీ మోడీ గారి సహకారంతో వీ వర్ ఏబుల్ టు గెట్ దట్ డీల్ డన్ వైజాగ్. ఇప్పుడు వైజాగ్ అనేది వరల్డ్ ఓవర్ ఎక్స్ప్లెయిన్, వైజాగ్ ఎక్కడ ఏమి అని వైజాగ్ గురించి అందరికీ తెలుసు. సో ఫ్యూచర్ ఐటీ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ వైజాగ్. సార్ కూడా చెప్తున్నారు, ఏపీ ఈజ్ గోయింగ్ టు బీ ఏఐ ఇన్ ఫ్యూచర్ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతాం. మనకి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తెస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ గురించి చాలా మంది క్వాంటమ్ వ్యాలీ తేవాలా. ఇవన్నీ ఒక విజనరీ లీడర్ ఉండింది కాబట్టి థాట్ ప్రాసెస్ ఉందండి. లైక్ మాకు ఉండే టైంలో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత డెవలప్ చేయాలనేదే ఉంది. చంద్రబాబు గారు కానీ మేము కానీ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీబడీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. హ్యాపీగా ఉండండి. ప్రజలందరూ కూడా ఏమైనా సమస్యలు వచ్చినా ఏమొచ్చినా వీఆర్ దేర్ ఇమీడియట్లీ టు హ్యాండిల్ థింగ్స్. దీపావళి ఒక భారతీయుని పండుగే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతున్న ఈ దీపావళి పండుగ. దీపావళి ఎలా వెలుగులు చూస్తుంటామో దీపావళి పండుగ
ప్రజల జీవితాల్లో కూడా అదే మాదిరిగా వెలుగు చూడాలి. మనం అందరూ తెలుసుకోవాల్సింది, రాక్షసుల్ని సంహరించి మంచిని ప్రజల్లో తీసుకుపోయిన దినమే దీపావళి పండుగ. ఇటువంటి పండుగ రోజు అందరి ఇళ్లలో కలకల్లాడుతూ దీపావళి పండుగ రోజు ఎలా ఉన్నదో జీవితం అంతా అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రెసిడెంటు వైట్ హౌస్లో కానీ, లేకపోతే లండన్లో కానీ, మరి ఎక్కడైనా మీరు చూసుకోండి, ఇండోనేషియా, ముస్లిం కంట్రీస్లో కానీ, జపాన్లో కానీ, అన్ని దేశాల్లో, ఈవెన్ చైనా, దీపావళి పండుగ జరుగుతూ ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి పండుగను మన అదృష్టంగా భావించాలి. ఇలాంటి పండుగ మన జీవితాల్లో కూడా వెలుగులు చూడాలని తెలియజేస్తున్నాం. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా దీపావళి పర్వదినం జరుపుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తమ టీజీవీ గ్రూప్ సంస్థల కార్యాలయంలో జరిగిన దీపావళి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న టీజీవీ గ్రూప్ సంస్థల కార్యాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన పూజా కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీవీ గ్రూప్ సంస్థలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవీ గ్రూప్ సంస్థల అధికారులు, సిబ్బంది రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమ ఉద్యోగులు, సిబ్బందితో పాటు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలు వృధా కావని, వారిని జాతి ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పెరేడ్ నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ స్మృతి పెరేడ్ కు హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందన్నారు. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా 191 మంది పోలీసులు వీరమరణం పొందారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఈ సంవత్సరం 5 మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు చేసే ప్రాణత్యాగాలు మన గుండెల్లో నిలిచిపోతాయని అన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతూ నిజాయితీగా పనిచేస్తూ నేరాలు జరగకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని అన్నారు. దేశంలో మన రాష్ట్రం ప్రభుత్వం పోలీసింగ్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. పోలీసులు నూతన టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నారన్నారు. అమర వీరుల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ దేశంలో ఆగస్టు 15, జనవరి 26లను ఆ 2 రోజులను అందరూ ఏ విధంగా గుర్తించుకుంటారో అక్టోబర్ 21వ తేదీని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా గుర్తించుకోవాలని అన్నారు. విధి నిర్వహణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కంటే మరో త్యాగం ఏదీ లేదని అన్నారు. ఏ సంఘటన జరిగినా గుర్తొచ్చేది మొదటిగా పోలీసులే అని, రోడ్డు ప్రమాదాలు, ఫైర్, ఏదైనా ప్రాణ నష్టం జరిగినప్పుడు వెంటనే స్పందించేది పోలీసులే అని అన్నారు. మానవ జీవనంలో పోలీసు వ్యవస్థ ఒక భాగంగా మారిందన్నారు. పోలీసులు అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవడం మన బాధ్యత అన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ 1959వ సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున భారత్ చైనా సరిహద్దు లడఖ్లోని హాట్ స్ప్రింగ్ వద్ద పోలీసు పెట్రోలింగ్ పహారాలో ఉన్నటువంటి 10 మంది సిఆర్పీఎఫ్ జవానులపై శత్రువులు దాడి చేయగా ధైర్య సాహసాలతో వారిపై ప్రతిదాడి చేస్తూ పోరాడి వీరమరణం పొందారన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ భద్రత కోసం పోలీసులు ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి సంఘటన అన్నారు. దేశ భద్రతకు సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లు ఎక్కువగా ప్రాణత్యాగాలు చేస్తున్నారన్నారు. దేశ, రాష్ట్ర, అంతర్గత శాంతి భద్రత, కమ్యూనలిజం, నక్సలిజంకు వ్యతిరేకంగా పోరాడుతూ రాత్రి పగలు విధి నిర్వహణలో ఏపీ సెంట్రల్,
గ్రే హౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా అమరవీరుల దినోత్సవంను ఈ రోజు జరుపుకుంటూ అమరవీరులకు శ్రద్ధాంజలి నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటున్నామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడం మరియు వారి కష్టాలకు అండగా నిలబడుతున్నామని అన్నారు. దేశ రక్షణ, శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసుల ప్రాణత్యాగాల సేవలు ఎంతో అమోఘమైనవని అన్నారు. అనంతరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 191 మంది పోలీసుల పేర్లను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ ఫీరా గారు చదివి వినిపించారు. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫైట్ అగేన్స్ట్ నక్సలిజం దాంట్లో చాలా మంది మన ప్రాణం త్యాగం చేశారు. అలాగే నక్సలిజం, కమ్యూనలిజంతో పాటు ఈరోజు డే టు డే బేసిస్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన పోలీసులు నైట్ బీట్కి వెళ్తారు, ఎక్కడ ఏమి జరుగుతుందో తెలీదు, లేదా రోజు క్రిమినల్స్ అంటే మన కోర్ట్ ఎస్కార్ట్ డ్యూటీస్ వెళ్తారు, అక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. మనం అందరూ we should be aware of what we are doing, we should be aware of surroundings. మనం ఏం పని చేస్తున్నాము, ఎక్కడ ఉన్నాము, మన థ్రెట్ ఏముంది. బికాస్ when we are out, మనం ఎప్పుడు వెపన్ తీసుకొని బయలుదేరము. సో బట్ స్టిల్ థ్రెట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో ఈ రోజు ఈ పాయింట్ లో ఐ వాంట్ టు మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ a pledge for all our policemen that we are more aware of what duties we are doing and take all kind of precautions so that అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, యాజ్ ఫ్రెష్ యాజ్ మొన్న లాస్ట్ వీక్ కూడా తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణం కోల్పోయారు. ఒక మనిషి ప్రాణాలు కోల్పోవటం కంటే ఇంకా అంతకంటే సాక్రిఫైస్ అనేది ఏమీ లేదు. విధి నిర్వహణలో పోలీసు వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహిస్తున్నారు. ఆ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వారందరినీ కనీసం సంవత్సరానికి ఒక రోజు పర్టికులర్ గా ఒక రోజుని దానికి కేటాయించి గుర్తుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్ గా. కానీ కనీసం అదన్నా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు వారి సంస్కరణ దినం కింద డిక్లేర్ చేశారు. ఒక్క విషయం చెప్తాను, అందరూ బంద్ చేస్తారు, డాక్టర్లు బంద్ చేస్తున్నారు సమ్మె, మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు లాయర్లు బంద్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. మేము చేయకూడదు. పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏమవుతుందండి? ఇంకా ఏం ఉండదు. అంటే స్ట్రైక్ చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా పోలీసే, పిక్ పాకెట్ అయినా పోలీసే, కొట్టుకున్నా పోలీసే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా పోలీసే, బందోబస్తు అయినా పోలీసే. పోలీస్ అనేది ఒక మన మానవ జీవనంలో ఒక భాగం కింద తయారైపోయింది. అంటే వాళ్ళ లేకపోతే ఈరోజు ఎస్పీ గారు అన్నట్టు, ఎస్పీ గారు ఫ్యాక్ట్, ఎవరైనా అది నిజం కాబట్టి నిజంగానే మాట్లాడుకోవాలి. ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. The threats posed by society in the form of internal disturbances, day-to-day law and maintenance, the police is the bulwark against all those disturbances. The police was created during the British time to control the population, the citizens. But after independence, police has successfully transformed into a service organization. మీ అందరికీ తెలుసు, దేశం కోసం పోరాడుతూ ఎంతోమంది పోలీసులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. 1960లో ఇదే తేదీన బార్డర్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా డ్యూటీల్లో ఉంటూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు అక్టోబర్ 21న తేదీ మనం పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో
మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు. ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు. 2025లో సంవత్సరంలో భారతదేశం అంతటా 191 మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక 5 మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఎంతోమంది పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఒకసారి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. వారు మన మధ్యలో లేనప్పటికీ వారు చేసే త్యాగం మన గుండెల్లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఈరోజు మనం వారిని గుర్తు చేసుకోవడం ద్వారా వారి త్యాగానికి మనం ఇచ్చే గౌరవం మరియు డ్యూటీ పట్ల వారి సిన్సియారిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మనం కూడా పోలీసులకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మన కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు అమరవీరులు గుర్తు చేసుకోవడం, వారి త్యాగంని ఎప్పటికీ మర్చిపోలేము. మీరు మా రియల్ హీరోస్. మీ పోలీసింగ్ వల్ల హ్యాపీగా గుండెల మీద చేయి పెట్టుకొని నిద్రపోగలుగుతున్నాం. జై హింద్, జై పోలీస్. మన పోలీస్ అమరవీరులు, ఇతర ఫోర్సెస్, మన సెంట్రల్ ఫోర్సెస్ అందరూ కూడా అమరులైనటువంటి వారు దాదాపు మనకు 191 మంది ఉన్నారు ఈ సంవత్సరం. వారిని యొక్క పేర్లు మనం స్మరించుకుంటూ చదువుతాను. వారిని స్మరించుకుంటూ మనం నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ డివైఎస్పీ ఎం చక్రధర్ రావు, డివైఎస్పీ ఎస్ శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ ఎస్ బెల్స్టన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు, అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ దూతన్ షేరి, అస్సాం ప్రొబేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అర్చనాదేవి, లాన్స్ నాయక్ హిమాంశు సహారియా, బీహార్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతం రజక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజీవ్ రంజన్ మాల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ సింగ్, హవల్దార్ నితేష్ కుమార్, కానిస్టేబుల్ శేఖర్ పాశ్వాన్, కానిస్టేబుల్ అశోక్ కుమార్ భగత్, కానిస్టేబుల్ రవికాంత్ కుమార్, కానిస్టేబుల్ కోమల్ కుమారి, అడిషనల్ ఎస్పీ ఛత్తీస్గఢ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్ ఫోన్ షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివో ఎక్స్క్లూజివ్ షోరూంను ఆయన ప్రారంభించారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన వివో ఎక్స్క్లూజివ్ మొబైల్ షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన అల్లుడు రవిరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో జరిగిన పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు ఖలీల్, శంషుద్దీన్, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో దీపావళి పర్వదినం కానుకగా అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వివో ఎక్స్క్లూజివ్ మొబైల్ షోరూంను ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో దానికి పోటీ పడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ షోరూం రావడం అభినందనీయమని చెప్పారు. దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా యువత మొబైల్ ఫోన్ల వ్యాపార రంగంలో అడుగుపెట్టడం శుభ సూచకమని తెలియజేశారు. కర్నూలు నగరంలో యువత ఇటీవల కాలంలో వ్యాపార రంగంలో ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. జీఎస్టీ తగ్గిన ప్రస్తుత తరుణంలో మొబైల్ ఫోన్లు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి చక్కని షాపుని అంత యూత్ వస్తున్నారు. ఇప్పుడు కర్నూలులో యూత్ వస్తున్నారు. యూత్కు తెలిసిన నాలెడ్జ్ ఎల్డర్స్కు తెలియదు. సో ఆ టైంలో ఆ ఎల్డర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సమయంలో యూత్ ఇటువంటి టెక్నాలజీతో ముందుకు తీసుకుపోతున్నారు.
ఇది కర్నూలుకు శుభకార్యం, శుభం కలుగుతుంది. ఇలాంటి నాలెడ్జబుల్ థింగ్స్ మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంటే సరసమైన ధరలు, షోరూమే ఉంది కాబట్టి అందరికీ యూ విల్ గెట్ ఏ బెటర్ ప్రైస్. మీరు ఏదో మోసం చేస్తారా అది అనే దానికి లేదు, ఎందుకంటే షోరూమే ఉంటుంది, షోరూమ్ ప్రైజెస్ వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ బిగ్ అడ్వాంటేజ్ టు ది కస్టమర్. అలాగే జిఎస్టీ కూడా బాగా తగ్గింది కాబట్టి ప్రజలకు సరసమైన ధరలు వస్తాయి, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. सबको सलाम जी. ये रोज़ दीपावली है, दीपावली ग्रीटिंग्स टू एवरीवन. ये दीपावली में पब्लिक को प्रेजेंट दे रहा है वीवो कंपनी वाला. शमशुद्दीन साहब, खालिद साहब, उन लोग एसोसिएटों को ये ऑर्गेनाइजेशन को सामने आगे लेके जाएगा, बहुत अच्छा करेगा, बहुत प्राइजेस भी वेरी रीजनेबल रहेगा. So we will bless him and this is a gift to the Kurnool people from the Vivo company, from the Khalid Saab. Thank you very much. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి తన సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఆయన కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారిని ఆకట్టుకున్నారు. ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా క్షయ నివారణ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని వారు తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా తమ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన విద్యార్థుల్లో ప్రతి డిఎస్సిలో అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణతను సాధించి ఉపాధ్యాయులుగా స్థిరపడుతున్నారని ప్రతిభా కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు అరుణాచల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు డిఎస్సి 2025లో ఉత్తీర్ణత సాధించిన తమ కోచింగ్ సెంటర్ విద్యార్థులను అభినందిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి 2025 ఫలితాల్లో తమ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణులైన సందర్భంగా ప్రతిభా కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ప్రతిభా కోచింగ్ సెంటర్ అధినేత అరుణాచల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి పుల్లయ్య, మహమ్మద్ మియాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిఎస్సి 2025లో ఉత్తీర్ణులైన ప్రతిభా కోచింగ్ సెంటర్ అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతిభా కోచింగ్ సెంటర్ అధినేత అరుణాచల్ రెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రతి డిఎస్సిలో అధిక సంఖ్యలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని చెప్పారు. 2025 డిఎస్సి ఫలితాల్లో తమ కోచింగ్ సెంటర్కు చెందిన విద్యార్థులు దాదాపు 612 మంది ఉత్తీర్ణులై ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందారని వివరించారు. డిఎస్సి నిర్వహించిన ప్రతి సంవత్సరం తమ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. ఇందుకు కారణం తమ కోచింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, తమ కోచింగ్ సెంటర్ అధ్యాపక బృందమే కారణమని వెల్లడించారు. డిఎస్సి ఏపీడిఎస్సి 2025 ఫలితాలలో అత్యధిక ఉద్యోగాలు 612 దాకా ఉద్యోగాలు సంపాదించినటువంటి శుభ సందర్భంగా సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. సక్సెస్ మీట్ శ్రేయాభిలాషులు, మా దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అందరూ రావడం జరిగింది. దీనికంతా కారణం మన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మా కుటుంబంతో అనుసంధానం కలిగినటువంటి మా కుటుంబంలోనే 2006 సంవత్సరంలో
డిఎస్సి నిర్వహిస్తే ఆ డిఎస్సిలో బయాలజికల్ విభాగంలో మా పెదనాన్న కుమారుడైనటువంటి డాక్టర్ లక్ష్మీ నరసింహులు గారు కూడా బయాలజీ విజయంలో మొదటి ర్యాంకు సాధించడం అనేటువంటి జరిగింది. మరి 16 సంవత్సరాల తర్వాత మరి అదే విజయం అనేటువంటిది మా కుటుంబంలో రావడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నేను వయసులో చిన్న, ఆయన నిజంగా దానవీర సూర కర్ణ. ఓకే అండి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి పేదరికాన్ని నెట్టుకొని ఎన్నో అవమానాలను బాధలను తట్టుకొని మన ప్రతిభ ఆహ్వాన పత్రాన్ని గుర్తు పెట్టుకొని ఈరోజు మెగా డిఎస్సి మెగా సన్మానానికి విచ్చేసినటువంటి నూతనమైనటువంటి ఉపాధ్యాయులకు వారి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్తపల్లి మండలం నందిగుంట గ్రామం. మా తండ్రి గారైన కృష్ణమూర్తి గారు నాకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరణించడంతో మా తల్లిగారైన పార్వతమ్మ గారు కూలీ పనులు చేస్తూ చాలా కష్టపడి నన్ను చదివించారు. నా ఈ విజయం పూర్తిగా నా మాతృమూర్తిగా అంకితం చేస్తున్నాను. అలాగే నాకు మొదటి అక్షరం నేర్పించినటువంటి గురువు దగ్గర నుండి కూడా ఈ ఉద్యోగ సాధనకు మూల కారకమైనటువంటి గురువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, నా వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను సార్. ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి 2025లో విజయం సాధించినటువంటి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ప్రైవేట్ రంగంలో చాలా సంవత్సరాలుగా, విద్యారంగంలోనే విద్యా వ్యవస్థలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేటటువంటి ధ్యేయంతో ఉన్నాను సార్. అలాంటి సమయంలో ప్రతిభ అకాడమీ డైరెక్టర్ అయిన అరుణాచలం రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. నాకు అరుణాచలం రెడ్డి సార్ గారు గత 20 సంవత్సరాల నుండి కూడా తెలుసు. ఆ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సారే ఫోన్ చేసి, నీకు పీజీటీ 17th ర్యాంక్ వచ్చింది, పీజీటీ జోన్ ర్యాంక్స్ సార్ ఇవి, 22nd ర్యాంక్ వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ డిస్ట్రిక్ట్ 3rd అబ్బా, నువ్వు చెప్తే వినట్లేదు, అప్పటి నుండి చెప్తున్నాను కదా నీకు, కానీ సారే చాలా మోటివేట్ చేశారు సార్. సో ఎనీవే, ఈ ప్రతిభా అకాడమీకి సంబంధించి ఈ ఉద్యోగ సాధనలో చాలా హెల్ప్ చేసినటువంటి ప్రతిభా అకాడమీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, మత్తు మారక ద్రవ్యాల వినియోగానికి విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని కర్నూలు ఈగల్ సెల్ అధికారులు సూచించారు. పోలీస్ సమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా నగరంలో పలు పాఠశాలల్లో వారు డ్రగ్స్ వద్దు బ్రో అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు విద్యా సంస్థల్లో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని శ్రీకృష్ణ జూనియర్ కళాశాల, శంషీర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు లోకేష్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ విశ్వనాథ్, సాక్ష్యం ఆర్గనైజేషన్ ప్రముఖులతో పాటు ఈగల్ సెల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల జరిగే దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటిని వినియోగించడం వల్ల శరీరంలో కలిగే హానికర మార్పులు, అలాగే అనారోగ్య సమస్యలను వివరించారు. డ్రగ్స్ వాడటంతో పాటు అమ్మడం, రవాణా చేయడం వంటి చర్యలను చట్టవిరుద్ధమైన చర్యలుగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో ఉండే శిక్షల గురించి వివరాలను అందజేశారు. ఎక్కడైనా మత్తు, మాదక ద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటే టోల్ ఫ్రీ నంబర్
1972కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆప్టా ఉపాధ్యక్షులు హర్షవర్ధన్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా టైక్వాండో జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో టైక్వాండో కరాటే మాస్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో 19వ కర్నూలు జిల్లా టైక్వాండో జూనియర్స్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీటీఏ ఉపాధ్యక్షులు హర్షవర్ధన్ ప్రసాద్, ట్రెజరర్ బిలాల్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. క్రీడల్లో రాణించడం వల్ల విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడారంగం అభివృద్ధి చెందుతోందని తెలియజేశారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి క్రీడాకి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.